ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే గుమ్మడి పాకం. గుమ్మడి పాకానికి కావాల్సిన పదార్థాలు గుమ్మడి ముక్కలు, బెల్లం, ఇలాచీ. సో మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్. జస్ట్ ఏంటంటే మనము స్టవ్ వెలిగించేసేసి అన్నీ మనము గిన్నెలో వేసేసి మూత పెట్టి అది కుక్ అవుతూ అడుగంటకుండా చూసుకోవాలి. అది మాత్రం డెఫినెట్గా మనం చేయవలసిందే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకున్నాను, ప్యాన్ పెట్టేశాను. తర్వాత గుమ్మడి ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవి తొక్క తీయకుండానే ఉపయోగించుతున్నాను, ఎందుకంటే తొక్క కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. తర్వాత తొక్క కిందే చాలా ముఖ్యమైన న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి తొక్క తీయకుండానే. నెక్స్ట్ ఏంటంటే బెల్లం యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ యాలకులు మనకి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. యాలకులు కానీ, లేకపోతే లవంగాలు కానీ, లేకపోతే దాల్చిన చెక్క కానీ యాడ్ చేసుకోవచ్చు. స్వీటిష్గా ఉండటానికి అనేసి నేను యాలకులు ఒక 4 ఇందులో యాడ్ చేస్తాను. సో కొంచెం అంత వాటరు బెల్లం కరగటానికి, మాడకుండా ఉండటానికి కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మూత పెట్టేస్తాను. ఇది స్లోగా పెట్టి కుక్ చేద్దాం, ఎందుకంటే స్లోగా ఉన్నప్పుడు ఇది చాలా చక్కటి పాకం. పాకం అంటే ఇది ఇలాగ పాకంలాగా రాదు, మంచి కన్సిస్టెన్సీ అన్నమాట. మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇది యాక్చువల్గా ఒక కుండ పాత్రలో చేస్తే కనుక చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా చిన్న, మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగినట్టుగా ఆ పాత్ర ఉండాలన్నమాట. చాలా క్లోజ్డ్గా కుండ పాత్రలో చేస్తే కనుక స్లో ఫ్లేమ్లో కానీ, నిప్పుల మీద కానీ పెట్టేసేసి దాన్ని అలా వదిలేస్తే ఒక 2-3 గంటలు తర్వాత వచ్చి చూస్తే కనుక ఎక్సలెంట్ మంచి తినుబండారం రెడీ అవుతుంది. సో ఇక్కడ మనము వీలైనట్టుగా కొంచెము లో ఫ్లేమ్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టాను. కొంచెం సేపు మనము వెయిట్ చేద్దాము. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చూసి మళ్ళీ దానికి ఏం చేయాలో అది చేద్దాం. సో చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో మన గుమ్మడి పాకం. సో కొంచెము వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా అడుగంటుకోలేదు, లేకపోతే ఇది తొందరగానే అడుగంటుకుంటుంది. సో చక్కగా గుమ్మడి ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. దీన్ని మనం ఏం చేద్దామంటే చక్కగా మ్యాష్ చేసేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది అనమాట. కుక్ అవుతున్నప్పుడే కొంచెం లైట్గా మ్యాష్ చేసేద్దాము. సో ఈ వాటర్ అంతా అయిపోయే వరకు మనము దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ రెసిపీ, చక్కగా ప్రిజర్వ్ అయి ఉంటుంది, ఆల్మోస్ట్ జామ్ లాగా. సో దీన్ని క్లోజ్ చేసేసి వాటర్ అంతా అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేద్దాము. కుక్ అయిపోయింది యాక్చువల్గా, కానీ ఆ చక్కటి పాకం లుక్ రావడానికి కొంచెం సేపు కుక్ చేస్తే కనుక అయిపోతుంది అన్నమాట. సో గుమ్మడికాయ గురించి మనం చాలా చెప్పుకుంటున్నాం కదా, అది చాలా మంచి వెజిటబుల్ అని చెప్పేసి, యాంటీ క్యాన్సర్ కూడా అని చెప్పేసి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాకులర్ డీజనరేషన్ అని ఉంటుందన్నమాట. అంటే కంటిలో డీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎస్పెషలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది.
దానికి మనకి వైటమిన్ ఏ అనేది, క్యారటనాయిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి క్యారటనాయిడ్స్ ఇందులో ఉంటుంది. సో ఇది తీసుకుంటే కనుక మనకి ఆ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది తగ్గుతుందన్నమాట. లేడీస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయటము, తర్వాత పీరియడ్స్ టైంలో క్రాంప్స్ వస్తే అది కరెక్ట్ చేయటము అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా గుమ్మడికాయ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది మనకి మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఇస్తుందన్నమాట. ఈ ఫైబర్ వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఇమ్యూనిటీ అనేది స్ట్రెంథన్ అవుతుంది అనమాట. కాన్స్టిపేషన్ అనేది లేకుండా ఉంటుంది. ఎస్పెషలీ క్యారటనాయిడ్స్ కంటి ఆరోగ్యం కాపాడటము, మ్యాక్యులర్ డీజనరేషన్ని తగ్గించటమే కాకుండా జనరల్గా మనకి డీజనరేటివ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే ఏజ్ రిలేటెడ్గా ఆ డీజనరేటివ్ చేంజెస్ని అరెస్ట్ చేస్తుంది అనమాట. అంటే యాక్సలరేషన్, అంటే ఫాస్ట్నెస్ అనేది దాన్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అది మనకి గుమ్మడికాయ చేసేటువంటి అద్భుతం. తర్వాత ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ స్కిన్ కండిషన్ని, స్కిన్ హెల్త్ని బాగా ఉండేటట్టు చేస్తుంది. మనకి యాక్ని అలాంటివి, తర్వాత పింపుల్స్ అలాంటివి వస్తే కనుక గుమ్మడికాయని మనము సూప్ లాగా చేసుకునో, లేకుంటే గుమ్మడికాయ ఈ విధంగా చేసుకుని ప్రిజర్వ్ చేసుకోవటమో, లేకుంటే గుమ్మడికాయ వెజిటేబుల్స్తో మిక్స్ చేసి కుక్ చేసుకుని తీసుకోవటమో, సలాడ్స్లో తీసుకోవటమో చేస్తే కనుక డెఫినెట్గా మనకి స్కిన్ హెల్త్ అనేది కూడా బాగుపడుతుంది అనమాట. వైటమిన్ ఏ ఎక్కడెక్కడ ఇంపార్టెంటో అక్కడంతా కూడా మనకి గుమ్మడికాయ హెల్ప్ అవుతూ ఉంటుంది. సో తప్పనిసరిగా రెగ్యులర్గా అట్లీస్ట్ వన్స్ ఇన్ 15 days గుమ్మడికాయని మనం ఉపయోగించితే కనుక మన ఆరోగ్యానికి ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు కండిషన్ ఎట్లా ఉందో. వావ్! సో చక్కటి పాకం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాము. సో చక్కటి గుమ్మడి పాకం రెడీ అయిపోయింది. ఇది తేనెలో గుమ్మడి పాకము, అంటే తేనెలో గుమ్మడికాయలు కుక్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా చూడటానికి చాలా అపెటైజింగ్గా ఉంది.